హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాగులతో ఎంతో హెల్దీ అయిన రెసిపీ రాగి పిట్టు ఎలా చేయాలో మన వీడియోలో చేసి చూపించబోతున్నాను. రాగి పిట్టే కదా అని తీసి పారేయకండి. ఇది కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఈ రెసిపీ మెచ్యూర్ అయిన పిల్లలకి ఇది పెడితే ఫ్యూచర్లో వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. చిన్న పిల్లల కాడ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ తినే హెల్దీ రెసిపీ ఈ రాగి పిట్టు. మా చిట్టి తల్లికి రాగి పిట్టు అన్నా రైస్ పిట్టు అన్నా చాలా ఇష్టం. ఇది చేసిన రోజు కడుపు నిండా తింటుంది. మీరు దీన్ని పిట్టు మేకర్లోనే చేయాలని ఏం లేదు. మీరు ఇడ్లీ ప్లేట్లో క్లాత్ వేసుకొని దానిపైన వేసుకొని చేసుకోవచ్చు. చిన్న చిన్న గిన్నెల్లో వేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో చేసి పెట్టాను. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. పిట్టుకి 2 కప్పు రాగి పిండి తీసుకున్నాను, కొంచెం సాల్ట్, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళు చల్లుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఒక్కసారిగా నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు. ఇలా కొంచెం చల్లుకుంటూ ఇలా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకొని చూడండి, ఇలా ముద్దకు రావాలి. ఇలా అంటే ఇలా పొడిగా పోవాలి. ఇలా చూడండి, ముద్దకు వచ్చింది. ఇలా అంటే పొడిగా ఇలా ఈ వంటలు ఏం లేకుండా ఇలా పొడిగా చేసుకోవాలన్నీ. సరిపోయింది. ఇప్పుడు ముందుగా క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ వేసుకున్నాక ఇందులోకి కొబ్బరి కూడా వేసుకుందాం. ఇప్పుడు రాగి పిండి అంతా కలిపి పెట్టుకున్నాక ఈ రాగి పిండి వేసుకోవాలి. మీకు ఇలాంటిది లేకపోయింది అనుకోండి, ఇడ్లీ ప్లేట్లో కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్లో ఇలాంటి గరిట, పెద్ద గరిట ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ కొబ్బరి పెట్టుకోవాలి. ఇలా కొబ్బరి పెట్టుకొని దాని మీద ఈ పిండి పెట్టుకొని ఇడ్లీ ప్లేట్లోకి ఇలా బోర్లిచ్చుకునేయాలి. అప్పుడు సరిపోతుంది. ఇడ్లీ ప్లేట్లోకి అన్నీ ఇలా బోర్లిచ్చుకుంటే సరిపోతుంది. లేదా చిన్న కప్స్లోకి వేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. పైన మళ్ళీ కొబ్బరి పొడి, మళ్ళీ క్యారెట్ ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. రండి, ఉడికింది. రాగి సంగటి చేసి పెట్టారనుకోండి, అలవాటు లేని పిల్లలు అంతగా ఇష్టంగా తినరు. అదే ఇలాగ చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారు. దీంట్లో క్యారెట్ కూడా వేశాను. డిఫరెంట్ అయిన టేస్ట్, చాలా బాగుంటుంది. సూపర్ రా. ఒక రవ్వ కూడా చిక్కు చదరకున్నట్టే వచ్చింది. ముత్తు సినిమాలో హీరోయిన్ తిన్నట్టుగా ఉంది. చిట్టి సూపర్ నిజంగానే. పిట్టును చూసి ముత్తు సినిమాలోని కామెడీ సీన్ని గుర్తు చేసుకున్నాము. ఈయన రజనీకాంత్ గారి సీన్ మరి ఒకసారి మా ముందుకు వచ్చింది. కామెడీ సీన్. వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేసుకోండి. నెయ్యి, బ్రౌన్ షుగర్ అయినా వేసుకోండి, లేదా బెల్లం వేసుకొని అయినా కలుపుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మామూలుగా అయినా తినేయచ్చు. బెల్లం వేసుకొని తినేయండి. బనానాతో తినేయచ్చు. ఇంత హెల్దీ అయిన రాగి పిట్టు మీరు కంపల్సరీగా ట్రై చేస్తారు కదా. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.